హాయ్ హలో నమస్తే. ఇప్పుడే 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లే జంటగా తెరకెక్కించగా నితిన్ భరత్ ఈ మూవీకి దర్శకత్వం వహించి అలాగే స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇండస్ట్రీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని బైరికోన అనే గ్రామంలో 60 మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత లేక ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్ల పుట్టిన తర్వాత కరువు కాటకాలు తగ్గి వర్షాలు పడతాయి. ఆ అమ్మాయిని ఆ ఊరి పొలిమేర దాటకుండా కట్టుబాటు చేస్తారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికే పెళ్లి చేయాలని ఊరి పెద్ద రాజన్న అనగా జిఎం సుందర్ చెబుతాడు. ఆ అమ్మాయికి రాజకుమార్ అనే పేరు దీపికా పిల్లై పెడుతుంది. హైదరాబాద్ నుండి ఆ ఊరికి వచ్చిన ఇంజనీరు కృష్ణ ప్రదీప్ మాచిరాజు ప్రేమలో పడుతుంది. గ్రామ పెద్ద రాజన్న ఎందుకు పెళ్లి చేసుకోకుండా గ్రామం కోసం త్యాగం చేశాడు? 20 మందిలో రాజకుమారి ఒకరిని పెళ్లి చేసుకుంటే మిగతా 59 మందికి చేకూరే లాభం ఏమిటి? అలాంటి పరిస్థితుల్లో ఇంజనీర్ కృష్ణతో ప్రేమలో పడిన తర్వాత రాజకుమారి పరిస్థితి ఏమైంది? రాజా కృష్ణ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత రాజన్న ఏం తీర్పు ఇచ్చాడు? రాజాని కృష్ణ పెళ్లి చేసుకున్నాడా? గ్రామంలో మిగిలిన 60 మంది యువకులు పరిస్థితి ఏమిటి? రాజా కృష్ణ లవ్ స్టోరీ ముగింపు ఏమిటి? ఈ ప్రశ్నలు తెలుసుకోవాలంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే ప్రదీప్ మాచిరాజు హీరో అనగానే సహజంగా కామెడీ ఎంటర్టైనర్ తో సాగుతుందని ఎవరైనా ఊహిస్తారు. అలాంటి అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు రాసుకున్న నితిన్ పాయింట్ మాత్రం బాగుంది. అలాంటి మంచి పాయింట్ తో సన్నివేశాలు విస్తరించే క్రమంలో దర్శకుడు అయితే తడబాటు గురయ్యాడేమో అనిపిస్తుంది. జబర్దస్త్ కామెడీకి ఎక్కువగా తక్కువగా అన్నట్టుగా సీన్లు రాసుకోవడం మంచి పాయింట్ ని వృధా చేశాడేమనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్ కథను ఎలివేట్ చేయడానికి సమయం చాలా తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో మంచి టెస్ట్ ఇచ్చి జోష్ అయితే పెంచుతాడు. తర్వాత నాసిరకమైన సీన్లు రాసుకోవడంతో ఎంటర్టైన్మెంట్ సీన్లు తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల, సెకండ్ హాఫ్ లో మరికొన్ని చోట్ల ప్రయత్నం అయితే బాగా చేశాడనే చెప్పాలి. ఓవరాల్ గా పర్వాలేదనిపించి సినిమా ముగిసే ప్రయత్నం అయితే చేశాడు. ఈ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ మాచిరాజు తన క్యారెక్టర్ కు తగిన కథనే వెంచుకున్నాడనిపిస్తుంది. కృష్ణ పాత్రలో ఆయన ఒదిగిపోయాడనే చెప్పాలి. తెలుగు అమ్మాయి దీపికా పిల్లే తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుందనే చెప్పాలి. దీపికా మధ్య లవ్ సీన్ క్రమేష్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇద్దరు ఈ సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. సత్యం గెటప్ సీను పోటాపోటీగా నవ్వులు పూయించే ప్రయత్నం అయితే చేశారు. వెన్నెల కిషోరు, బ్రహ్మానందం వాళ్ళ నటనలతో ఆకట్టుకున్నారని చెప్పాలి. సాంకేతిక విభాగం పనితీరుకొస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. టూరు వాతావరణం, పాటల డిజైన్ కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. అలాగే కథా కథనాలపైన కూడా ఇంకొంచెం దృష్టి పెట్టుంటే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలైతే సినిమాకు తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫ్యామిలీ ఎమోషనల్ తో నాన్ స్టాప్ కామెడీ. మైనస్ విషయానికి వస్తే కథా కథనాలు, ఎడిటింగ్ ఇంకాస్త క్లిప్సీగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివిటీకి కూడిన కామెడీ, ఫ్రెష్ లవ్ స్టోరీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ప్రదీప్ మాచిరాజు కొత్త నటి అయినా గానీ దీపికా పిల్లై నటన ఆకట్టుకుంటాది. మొత్తానికి ఈ మూవీ ఈలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.